తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో డాక్టర్ దుర్గ గారు ఉన్నారు. దుర్గ గారు ఆంధ్ర మహిళా సభ రిటైర్డ్ ప్రిన్సిపల్, కవయిత్రి, రచయిత్రి, మోటివేషన్ స్పీకర్. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. దుర్గ గారు, హనుమత్ జయంతి వస్తుంది కదండి. హనుమత్ జయంతి రెండు రాష్ట్రాల్లో రెండు రకాలుగా చేసుకుంటూ ఉంటారు. ఎందుకు అలా తేడా వస్తుందంటారు? ముందు హనుమంతుడికి మనము కృతజ్ఞతగా బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్ పటుత్వంచ హనుమత్ స్మరణ భవేత్ అంటే, నాయనా హనుమంతుడా, మా అందరికీ కూడా బుద్ధిబలం, కీర్తి, యశస్సు, భయరహితంగా, భయం లేకుండా, ఆరోగ్యం, అలసత్వం, జాడ్యం లేకుండా మంచి మాటలు, మంచి వాక్శుద్ధిని ఇవ్వు నాయనా. చదువును ప్రారంభించే వాళ్ళు ప్రయాణాలకి ముందు ప్రార్థిస్తే, అలాగే పరీక్షల ముందు విద్యార్థులు ప్రార్థిస్తే, భయం కలిగినప్పుడు ప్రార్థిస్తే ఆంజనేయ స్వామిని మనకి చక్కగా ఆయన ధైర్యము, యశస్సు, కీర్తి అన్నీ కూడా ఇస్తారు. ఆ రాముని అనుగ్రహం కోసం మనం హనుమంతుల వారి యొక్క కృపని పొందాలి. చాలా చక్కగా హనుమంతుడిని తలిస్తే ఎన్ని విధాల అతను మనల్ని రక్షిస్తాడని చాలా వివరంగా చెప్పారండి. వైశాఖ మాసం కదండి, వైశాఖ మాసంలో హనుమంత్ జయంతి వస్తుంది కదండి. హనుమంతుడి గురించి వివరిస్తారా? హనుమంతుడు ఎప్పుడు పుట్టాడు అనేది చైత్రం, వైశాఖం అలా రకరకాలుగా ఎప్పుడైనా జరుపుకుంటారమ్మా. ఉత్తరాదిన, దక్షిణాదిన. తెలుగు రాష్ట్రాల్లో కూడా వేరుగానే జరుపుకుంటారు. వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాదాఖ్య నక్షత్ర ప్రభుతాయ ఆంజనేయ మంగళం అంటే, వైశాఖ మాసంలో కృష్ణపక్ష బహుళ పక్షంలో దశమి తిథి నాడు, అంటే శనివారం నాడు, పూర్వభాద నక్షత్రంలో వైద్యుతి యోగంలో హనుమాన్ వారు జన్మించారు మన అంజనాద్రి మీద, అంజనా కేసరి దంపతులకి అనేసి ఈ యొక్క శ్లోకం మనకి చెప్తోందమ్మా. కొంతమంది చైత్రమాసంలో చేసుకోవడము, కొంతమంది వైశాఖ దశమి రోజు చేసుకోవడము, అలాగే నాడు మార్గశిర మాసంలో కేరళలో, తమిళనాడులో చేసుకోవడం. ఎప్పుడు చేసుకున్నా మనం హనుమంతుని అనుగ్రహం కోసమని, రాముని అనుగ్రహం కోసం అనేసి ఈ యొక్క హనుమత్ జయంతి జరుపుకోవడం అనేది చేస్తాము. అలాగే అనేక హనుమత్ క్షేత్రాల్లో చాలా వైభవంగా ఈ యొక్క హనుమత్ జయంతి జరుపుకుంటారు. అటు కంచికర్లు అనండి, కొండగొట్ట అనండి, కాసాపురం అనండి, నమక్కల్ అనండి, తర్వాత హంపి, అలహాబాదు, గుజరాత్ అన్ని ప్రదేశాల్లో కూడా హనుమంతుడికి చక్కగా వైభవంగా హనుమత్ జయంతి రాముల వారికి అనేక పూజలు చేసి అనుగ్రహ పాత్రలు అవుతూ ఉంటారమ్మా. హనుమంతుడిని పూజ చేయని వారంటూ ఎవరు ఉండరనే నేను అనుకుంటున్నాను. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు జై హనుమాన్ అనుకుంటూ ఉంటారు. అంత ఎందుకండి, మన అమెరికాలో ప్రెసిడెంట్ ఒబామా ఇప్పుడు ఆయన అప్పుడు ఆ రోజుల్లో ఆయన పదవీ కాలంలో ఉన్నప్పుడు ఆయన హనుమాన్ విగ్రహం కూడా జేబులో పెట్టుకొని వెళ్తాడు అన్నమాట విన్నాము. అవును. అలా ప్రతి దేశంలో, ఏ దేశంలో అయినా సరే, ఎక్కడైనా సరే హనుమాన్ అంటే అందరూ జై హనుమాన్ అనాల్సిందే అన్నట్టు ఉంటుంది. అసలు ఆ జై హనుమాన్ అనే ఆ పదంలో, ఆ మాటలోనే చక్కటి మనకి పులకరింపమ్మ, చక్కటి మంచి జరుగుతుంది, జయం జరుగుతుంది అని జై హనుమాన్ అనుకోవాలి. హనుమంతుడు తల్లిదండ్రులు, హనుమంతుడు జననం గురించి వివరిస్తారా దుర్గ గారు? తప్పకుండా అమ్మా. అంజనాదేవి అనే ఆవిడ అప్సరస పూర్వ జన్మలో ఆవిడ అప్సరసగా ఉండే ఒక ఋషిని కొద్దిగా వేళాకోళం చేసినందుకు వానర స్త్రీగా పుట్టమనేసి ఆవిడకి ఒక శాపంలాగా ఇస్తే ఆవిడ వానర స్త్రీగా పుట్టడము అంజనాదేవి పేరు. ఆవిడకి వానర రాజు కేసరి గారిని ఇచ్చి వివాహం చేస్తారు. కేసరి ఆయనకి బిరుదునామం అమ్మ. ఈ కేసరి అనే పెద్ద వానరము భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర 2 ఏనుగులు చాలా గలబా చేస్తూ ఉంటాయి, హింసిస్తూ ఉంటాయి, అన్ని విరక్కొడుతూ ఉంటాయి. వాటి పేరు శంఖం, శబలం. ఈ ఋషులందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఈ ఆశ్రమాన్ని ఇలా ధ్వంసం చేస్తున్నాయి, యజ్ఞ యాగాదులు చేసుకోలేకపోతున్నాము అంటే, అప్పుడు కేసరి అనేది ఆయన బిరుదునామం అమ్మ. ఎప్పుడైతే భారద్వాజ ఆశ్రమంలో ఆ శంఖం, శబలం అనే ఈ 2 ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయో, హింస చేస్తున్నాయో, అప్పుడు అందరూ కూడా బ్రహ్మగారిని వేడుకుంటే ఈ వానర రాజుని అర్థించడం జరుగుతుంది. ఆ యొక్క ఏనుగుల నుంచి మమ్మల్ని రక్షించమని. అప్పుడు ఏనుగుల నుంచి రక్షించాలంటే మరి వానరులను ఎందుకు అడుగుతున్నారండి? అంటే ఈయన కూడా పూర్వ జన్మలో చాలా గొప్ప యోగం ఉన్న ఆయన కేసరి.
ఆహాహా. ఆయన ఈ 2 ఏనుగుల్ని సంహరించడం మూలాన ఏనుగుల్ని సంహరించేవి సింహాలు కాబట్టి ఈయనకి కేసరి అని బిరుదునామాన్ని ఇచ్చారు. కేసరి అని బిరుదునామా. ఈ అంజనాదేవికి ఈ కేసరి వానర రాజునిచ్చి వివాహం చేశాక పుత్రుల కోసం వాళ్ళు చాలా తపస్సు చేస్తారు. అంజనాదేవి మంచి పుత్రుడు కావాలి అని శివుడికి తపస్సు చేస్తూ ఉంటుంది. ఆ శివుడి తపస్సు అనుగ్రహంతో వాయుదేవుడు శివుడి యొక్క తేజస్సును ఈ యొక్క అంజనాదేవి గర్భంలో ప్రవేశపెడతాడు. అందుకని వాయుదేవుణ్ణి ఔరసపుత్రుడు, వాయు యొక్క ఔరసపుత్రుడు హనుమంతుడు వాయుపుత్ర అని మనం చెప్తూ ఉంటాము. కేసరి నందన అంజనీపుత్ర అని కూడా మనం చెప్తూ ఉంటాం. అవునండి. ఆ విధంగా జన్మించిన హనుమంతులు వారు చిన్న పసిపిల్లడిగా 3వ రోజో 4వ రోజో ఉన్నప్పుడు ఆకలి వేసిన టైంకి తల్లి అంజనాదేవి పళ్ళు ఫలాలు తెద్దామని వెళ్ళుంటారు పక్కన ఆ అడవిలోకి వనంలోకి. ఈయన ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తే అబ్బా ఫలం అనుకున్నారు, ఎర్రగా ఉంది పండులా ఉంది తినేద్దామని ఈయన గబగబా గబగబా వెళ్ళిపోతున్నారట. రాహు వాళ్ళందరూ చూసి ఎవరు ఇతను మనకి ఇలా వచ్చేస్తున్నాడు వాయువేగంలో వెళ్ళిపోతున్నాడు అనేస్తే ఆ ఇంద్రుడు భయపడిపోయి ఎవరో ఇలా వెళ్ళిపోతున్నారు సూర్యుడి మీదకి అని వజ్రాయుధం వేయడము, ఆయనకి ఎడమ దవడకి దెబ్బ తగలడము, ఆయన పడిపోవడం జరుగుతుంది. అంటే ఎడమ దవడకి దెబ్బ తగిలిన మూలన వజ్రాయుధంతో తగిలిన ఆయన పడిపోతారు, కొద్దిసేపు స్పృహ తప్పుతారు. వాయుదేవుడికి చాలా కోపం వస్తుంది. నా పుత్రుణ్ణి పసివాణ్ణి ఇలా కొడతారా అని ఆయన గుహలోకి వెళ్ళి స్తంభించేస్తారు. ఇక ఎవరికి గాలి ఊపిరి ఏమీ ఉండవు, ప్రాణవాయువు ఉండదు. అప్పుడు బ్రహ్మ తెలుసుకుని అనేక వరాలు బ్రహ్మ చెప్తారు, నీ కొడుక్కి వరాలు ఇస్తున్నాము, బ్రహ్మాస్త్రం ఏది చేయదు, వజ్రాయుధం ఏమీ చేయదని అందరు దేవతల్లో కూడా అనేక వరాలు హనుమంతుడికి ఇవ్వడం జరుగుతుంది. ఆయన వరపుత్రుడు, అందరి దేవతల యొక్క వరాలు కలిగిన వాడు. తర్వాత సూర్యుడు అంటాడు, నేను శిష్యుడిగా స్వీకరించి నీకు చదువు చెప్తాను అని. ఆ చదువు అండి, సూర్యుడు ఆకాశ మార్గాన ఇలా ఉదయిస్తూ అస్తమిస్తూ వెళ్తూ ఉంటే ఆంజనేయుల వారు ఆయన రథానికి ఇలా వెనక్కి నడుస్తూ ఆ సూర్యుడి దగ్గర చదువు నేర్చుకుంటారు. నవవ్యాకరణ పండితుడు. అంటే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ఈయన హనుమంతుడు ఆయనకి ఎదురుగా వెనక్కి నడుచుకుంటూ ఆయన చెప్పినవన్నీ ఉపదేశాలు వింటూ ఆ విధంగా విద్యాభ్యాసం చేస్తే సూర్యుడు గురువు. ఎంత చాకచక్యంగా అలా నేర్చుకుంటాం కూడా చాలా గొప్ప విషయం కదండి, చాలా గొప్ప విషయం. అంటే వ్యాకరణాలు అవన్నీ కూడా సూర్యుడి దగ్గర నేర్చుకున్నారు. ఆత్మ జ్ఞానం ఆత్మ విద్య అన్ని కూడా రాముల వారి దగ్గరే గురువుగా నేర్చుకున్నారు అని చెప్తారండి నవవ్యాకరణ పండితుడు వారు. అవును, నవవ్యాకరణ పండితుడు అంటారు. హనుమంతుడు అంతా నవవ్యాకరణ పండితుడు కదండి. హనుమన్ జయంతి మనం చాలా వేడుకగా జరుపుకుంటూ ఉంటాం. ప్రతి చోట హనుమన్ జయంతి వైభవంగా జరుగుతూ ఉంటుంది. పిల్లలు పెద్దలు కూడా చాలా గొప్పగా చేస్తూ ఉంటారు. దాని గురించి వివరించండి. పిల్లలందరూ కూడా జై హనుమాన్ అని చాలా ఉత్సాహంగా చేసుకునే పండగ మన హనుమాన్ జయంతి అమ్మ. చిన్న విధి విధానాలు, పొద్దున్నే ఎంత వీలుంటే అంత పొద్దున్నే బ్రహ్మముహూర్తం అంటాము. స్నానాదులు ముగించుకుని చక్కగా ఇంట్లో ముగ్గది వేసుకుని మామిడి తోరణాలు కట్టుకుని పూజా మందిరంలో హనుమంతుడి పటం కానివ్వండి, హనుమంతుడి మూర్తి కానివ్వండి ఉంచి పూజా మందిరంలో దీపం వెలిగించి గంధం అక్షింతలు తమలపాకులతోటి చక్కగా పూజ చేయడము. ఆయనకి ఎర్రని పుష్పాలు ఇష్టము అంటారు. పుష్పాలతో ఆయనకి అష్టోత్తరం కానివ్వండి, మనకి వస్తే హనుమాన్ చాలీసన, హనుమాన్ దండకం కానివ్వండి, ఏదైనా కానివ్వండి ఆయనకి పూజ చేయడము. వడమాల ఇష్టము అంటారు. పానకం వడలు కానివ్వండి, ఉండ్రాళ్ళు అప్పాలు మనకి ఏది యథాశక్తి అంటాం కదా, లేదు అంటే పండు తాంబూలం ఏది ఆయనకి మనం సమర్పించగలితే ఫలం పుష్పం తోయం అంటాం కదండి, సమర్పించాలి. అయితే ఆయన ఎక్కువగా ఇష్టపడేది రామనామ జపం. అయితే మనం శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ అంటే ఆయన పులకించిపోతారండి, అక్కడే వచ్చి కూర్చుంటారు. 108 సార్లు కనీసం మనం ఆ రోజున చేస్తే మనకి రామ అనుగ్రహము ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా కలుస్తుందండి. అలాగే ఆ రోజున మనం హనుమాన్ చాలీసా చేసిన, సుందరాకాండ పారాయణ చేసిన, విన్నా, చేయించిన, మనకి బజరంగ బాణ్ అనేది కానివ్వండి, ఆంజనేయ దండకం కానివ్వండి, హనుమాన్ బాహుక్ అనే మన
రామచరిత్ మానస్ రాసిన సుల్తీజాస్ గారు రాసింది కానివ్వండి, ఏదైనా కూడా మనం పఠిస్తే మనకి అనుగ్రహం దొరుకుతుందండి. వీలున్న వాళ్ళు తప్పకుండా ఆ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడము, వడమాల, ఆకుపూజ, ఎవరి శక్తిని బట్టి వాళ్ళు. అలాగే ప్రపంచంలో అనేక చోట్ల ఈ యొక్క హనుమత్ జయంతి జరుపుకుంటూ ఉంటారు. శోభాయాత్రలు కూడా నిర్వహిస్తారు. అంటే రథం మీద ఊరేగించడాలు, అనేక చోట్ల అన్నదానాలు చేస్తారు, భజనలు, పారాయణం, నృత్యాలు, కోలాటాలు కూడా చేస్తారు. యువకులందరూ కూడా అండి వాళ్ళ వాహనాల మీద చక్కగా జై బజరంగ బలి అనుకుంటూ జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారండి. కొంతమంది చక్కగా ఉపవాసం ఉండి సాయంకాలం సాత్విక ఆహారాన్ని తీసుకోవడము, ఆ రోజు హనుమత్ జయంతి కూడా ఉపవాసం చేస్తారండి. ఉపాసకులు వాళ్ళు ఉపవాసం ఉండి సాత్విక ఆహారం, పళ్ళు అలాంటివి సాయంకాలం ఉండలేని వాళ్ళు కాస్త టిఫిన్ లాంటివి తింటారండి. అయితే హనుమంతుడిని ప్రార్థించడం మూలన మనకి బలం, బుద్ధి, ధైర్యం ఇవన్నీ కూడా ఒక గురువుగా భావించి మనం ఆయన వేడుకుంటే మనకు అన్నీ కూడా ఇస్తారండి. ప్రపంచంలో మనకు కావాల్సింది ఈ మూడే కదండి. బలం కావాలి అంతే మనకి, అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్, బుద్ధి, తెలివితేటలు కావాలి, ధైర్యం, అనుకున్న సమయంలో అనుకున్న పని చేయగలిగే స్థైర్యం రావాలి. అందుకని విద్యార్థులు చక్కగా చదువుకి సంకల్పం చెప్పుకుని, అలాగే పరీక్షలు వస్తున్నాయా, ఏదైనా ఎగ్జామ్ అనుకుంటామా, ఇంటర్వ్యూ అనుకుంటామా, అలాగే గురువుల యొక్క ఆశీర్వాదం, అంటే అందరికీ గురువు చక్కగా మనకి ఒక గురువుగా భావించి ఆంజనేయ స్వామి వారిని మనకి తెలిసిన గురువుకి దండం పెట్టుకుని, అలాగే ఆ హనుమంతుల వారు మనకి ఏం చెప్తారండి, రామభక్తిని కలిగి ఉండండి, సేవ చెయ్యండి, వినయంగా ఉండండి, అహంకారం వద్దండి, శక్తిని తెలుసుకుని ప్రవర్తించండి, ధర్మంగా ఉండండి అనేసి మనకి చక్కగా చెప్పేది హనుమంతుల వారు. ఆయన ఎంత గొప్ప వీరుడైనా కూడా నేను దాసుణ్ణి రాముడికి, దాసోహం కౌసలేంద్రాయ అంటారు. మరి ఆ విధంగా మనందరం కూడా వినయంగా ఉంటే ఆయన అనుగ్రహాన్ని పొంది హనుమత్ జయంతి రోజున ఆయనకు ప్రార్థనలు జరిపి ఆయన కటాక్షాన్ని పొందగలుగుతామండి. చాలా చాలా సంతోషం అండి. హనుమత్ జయంతి గురించి చాలా వివరంగా చెప్పారు. చాలా సంతోషం అండి. జై హనుమాన్. జై హనుమాన్. విజయశ్రీ గారు, ఈరోజు సదాశివ కుటుంబంలో అమ్మవారి లక్కీ డ్రాలో ఎవరింటికి వెళ్తున్నారో తెలియజేస్తారా? తప్పకుండానండి. ప్రమీల మంచిర్యాలనండి. ప్రమీల గారు, మీకు అమ్మవారి అనుగ్రహం లభించింది. మంచిర్యాల నుంచి రాసినట్టున్నారు. మీ అడ్రస్, పిన్ కోడ్ వెంటనే యాజమాన్యం వారికి పంపించండి. మీకు శుభాభినందనలు. ప్రమీల గారు, మీరు స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు పంపించండి. పుస్తకం అందగానే మీరు ఛానల్లో కామెంట్ పెట్టండి, మాకు పుస్తకము అందినది అని. తర్వాత చిన్న వీడియో తీసి పంపించండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు పుస్తకం తొందరలోనే అందిస్తారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.